మీ పెద్దమ్మ వేసిన గాజులు బాగా నచ్చాయా? అమ్మా, నా అంతటా నేను అక్కడికి వెళ్ళలేదమ్మా. నా పాటికి నేను ఇంటికి వస్తుంటే అన్నపూర్ణ గారే పిలిచి నా చేతి గాజులు వేశారు. చూశానే, అంతా చూశాను. ఆవిడ గారేమో నీ చేతికి గాజులు తొడగడం, నువ్వేమో మురిసిపోయి గాజులు తొడిగించుకోవడం అంతా చూశాను. తల్లి కూతుళ్ళలాగా చూడముచ్చటగా ఉంది. అమ్మా, ఎందుకమ్మా అలా వ్యంగ్యంగా మాట్లాడతావు? నేనేమన్నానే? చూసేవాళ్లకి మీరిద్దరు తల్లి కూతుళ్ళలాగా చూడముచ్చటగా కనిపిస్తారు అన్నాను. నువ్వు అనవసరంగా మనసులో ఏదో పెట్టుకొని ఏదేదో ఊహించుకుంటున్నావు గాని అదేం లేదమ్మా. నేను మామూలుగానే అక్కడికి వెళ్ళాను, మామూలుగానే గాజులు వేయించుకున్నాను, అంతే తప్ప ఇంకేమీ లేదు. నేనేదో మామూలుగానే అన్నానే, నువ్వెందుకు అంత పట్టించుకుంటున్నావు? ఆవిడ గారు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకున్నావు అన్నాను. అంతకు మించి ఇంకేమన్నాను? అమ్మా, నువ్వే ఉద్దేశంతో అలా అంటున్నావో తెలుసుకోలేనంత చిన్నపిల్లని కాదమ్మా నేను. తెలుస్తుందే, బాగా తెలుస్తుంది. మొన్నటిదాకా ఆవిడ గారి విషయం వచ్చినా, ఆవిడ గారి మాట వచ్చినా పట్టించుకునే దానివే కాదు. ఏదైనా మా అమ్మే అనేదానివి. ఆవిడంటే నీకు పడేదే కాదు. కాని ఇప్పుడు నీకు నువ్వుగా ఆవిడ దగ్గరికి వెళ్లి విషెస్ చెప్పడం, గాజులు వేయించుకోవడం. ఇంకాపుతావా అమ్మా? చూడమ్మా, ఇప్పటికీ ఎప్పటికీ ఆవిడంటే గౌరవం ఉంటుందేమో గాని ఇష్టం ఉండదమ్మా. నిన్ను కాదనే ఇష్టం అంతకన్నా ఉండదు. ఎందుకంటే అన్నపూర్ణ గారు నన్ను డైరెక్ట్ గా బాధ పెట్టకపోయినా తన వల్ల నా కన్న తల్లి ఎంత బాధపడిందో ఆవిడతో పోలుస్తూ జనాలు నిన్నెంత అవమానించారో, ఎంత చిన్న చూపు చూశారో నేను చూశానమ్మా. నువ్వు పడిన బాధ, నువ్వు కార్చిన కన్నీరు కూడా చూశాను. నీ ఆవేదనకి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కారణం ఆవిడ గారేనన్న విషయం నా మనసులో నుంచి ఎప్పటికీ చెరిగిపోదమ్మా. ఒక విషయం చెప్తాను, గట్టిగా గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా సరే నాకీ ప్రపంచంలో అన్నీ నువ్వే. ఏదేదో ఊహించుకొని మనసులో ఆందోళన గురి చేసుకోకు. నేనెప్పటికీ నీ కూతుర్నే. ఈ ఫ్యామిలీలో ఆడవాళ్ళందరికీ ఆవిడ గాజులు తెచ్చింది, నీకు కూడా ఇవ్వమంది. తీసుకో అమ్మా. అన్నపూర్ణ గారు గాజులిచ్చారని కోపంతో వాటిని కింద విసిరేకు. ఇంట్లో గాజులు పగలడం శుభం కాదు. ఇదిగో బావా, రేపు నాకు మంచి బ్రాండెడ్ షర్ట్లు కొనిపెట్టి బావా. ఇప్పుడు పండగ లేదు, ఇంట్లో శుభకార్యమూ లేదు. ఇప్పుడెందుకంట కొత్త చొక్కాలు? అయినా నీకు మాయ బట్టలు వేసుకోవడం అలవాటేగా నాన్న. కరెక్ట్ గా చెప్పావు జాను. మళ్ళీ కొత్త కొనుక్కోవడం ఎందుకు? నేను మాట్లాడితే చాలు మా అత్తయ్యకి కన్న కూతురికి ఓ టన్నులు టన్నులు ఓ తెగ సెటైర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఎవరో మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారి అన్నని. అసలే పబ్లిక్ లో మనకి గౌరవం ఎక్కువ. మరి నేను చైర్మన్ గారి ఇంటి నుంచి అడుగు బయట పెడితే ఆ హుందాతనం దర్జా ఉండొద్దు? నువ్వు మాట్లాడమేంటి బావా? ఇదిగో కొత్త షర్ట్లు కొని పెడతావా లేదా? కొందాన్లే బావా. ఏమండి, ఇప్పుడు కొత్త చొక్కాలు వేసుకుని బయటికెళ్ళి ఊర్లు ఏలాల్సిన పనులే ఉన్నాయి చెప్పండి. ఊళ్ళేలడానికి కాదు, చైర్మన్ అన్నయ్యనని చెప్పుకుని డబ్బులు వసూలు చేసి చెట్టు కింద చేరి పేక ఆడుకోవడానికి. నేను ఏది మాట్లాడినా నోటికి అడ్డుకట్టేస్తారండి అత్తయ్య. ఇంటి అల్లుడు కదా మావయ్య, అందుకనే మీ అత్తగారు నీ మీద సెటర్లు వేస్తున్నారు. ఏమండి, తీసుకోండి.